పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ నెల 20 నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పోస్టర్ను ఆవిష్కరించారు. బీజేపీకి దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సానుకూల వాతావరణం ఉందన్నారు. ప్రజలు నరేంద్ర మోదీకి కమలం పువ్వుకే ఓటేసేందుకు ముందే నిర్ణయం తీసుకున్నారని, తెలంగాణలో బీజేపీ అన్ని స్థానాలకు పోటీ చేయబోతుందంటూ తెలిపారు. తెలంగాణ ప్రజల మద్దతు ఆశీస్సుల కోసం 5 యాత్రలు నిర్వహించాలని, ఫిబ్రవరి 20 నుంచి మార్చి 1 వరకు యాత్రలు నిర్వహించనున్నట్లుగా ఆయన తెలియజేశారు. 5 పార్లమెంట్ క్లస్టర్స్లో 5 విజయ సంకల్ప యాత్రలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడవసారి అధికారంలో రావాలని, బలపరచాలనేటువంటి ఆలోచనతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలలో అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో ఒక సానుకూలమైనటువంటి వాతావరణము ఈరోజు మనకు కనిపిస్తాం. దేశంలో అనేక ఎన్నికలు చూశాం. ఇందులో ప్రత్యేకంగా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేయబోతా ఉన్నాం. కేంద్రంలో ఏర్పడబోయేటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలందరూ కూడా పూర్తిగా భాగస్వాములు ఉండే విధంగా తెలంగాణ ప్రజల యొక్క మద్దతు కూడగట్టడం కోసం రాష్ట్ర శాఖ 5 యాత్రలు తెలంగాణలో నిర్వహించాలని, అది ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు కొనసాగించాలని నిర్ణయించడం జరిగింది. మొదటి యాత్ర ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాలు కవర్ చేస్తూ ఒక యాత్ర ఉంటుంది. రెండవది కరీంనగర్, మెదక్, జహీరాబాద్ పార్లమెంటు ఈ 4 పార్లమెంట్లు కవర్ చేసే విధంగా రెండో యాత్ర ఉంటుంది. మూడవది ఖమ్మము, వరంగల్, మహబూబాబాద్, దీనికి కాకతీయ క్లస్టర్ అని. నాలుగవది భువనగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి ఈ భాగ్యనగరం యాత్ర అని. 5వది మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ ఇది కృష్ణమ్మ యాత్ర అని. కృష్ణా నదిని దృష్టి నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి కృష్ణమ్మ యాత్ర అని. ఈ రకంగా 5 యాత్రలు టెంటేటివ్గా పేర్లు పెట్టుకున్నాం. దీనిపైన ఇంకా యాత్రలకు క్లస్టర్స్ వారీగా పేర్లు పెట్టినట్లుగా తెలుస్తోంది. భువనగిరి, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకి భాగ్యనగరం అని పేరును ఖరారు చేసినట్లుగా తెలిపారు. కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు శాతవాహన అని, ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు కొమరం భీం అని పేరును నిర్ణయించినట్లుగా వెల్లడించారు. కాగా హైదరాబాద్లో మార్చి 4 నిర్వహించే విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ పాల్గొంటున్నట్లుగా తెలిపారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజశేఖరాచారిని అడిగి తెలుసుకుందాం. రాజశేఖరాచారి, బీజేపీ విజయ సంకల్ప యాత్రలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఎవరెవరు యాత్రల్లో పాల్గొంటారు? అసలు ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి? కార్యక్రమాలు ఎలా ఉంటాయి? పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో విజయ సంకల్ప యాత్రను బీజేపీ చేయబోతోంది. మొత్తం 1025 కిలోమీటర్ల పొడవున రాష్ట్ర వ్యాప్తంగా ఈ విజయ సంకల్ప యాత్రను చేయబోతోంది. క్లస్టర్ల వారీగా నియోజకవర్గాలను విభజించి
ప్రముఖ నాయకులు ఈ యాత్రలో పాల్గొనబోతున్నారు. మోదీ వెంటే ప్రజలందరూ కూడా ఉన్నారని, కమలం గుర్తుకే తమ ఓటు వేయబోతున్నారనే ధీమాతో బీజేపీ నాయకులు ఈ యాత్రను మొదలు పెడుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి చారీని అడిగి తెలుసుకుందాం. చారీ, ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ యాత్రలో ఎవరెవరు పాల్గొంటున్నారు? ఎలా జరగబోతోంది? ఈ యాత్ర షెడ్యూల్ ఎలా ఉంది? థ్యాంక్ యూ నందు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ తన ప్రచారాన్ని ముమ్మరం చేసిందని చెప్పొచ్చు. దానిలో భాగంగానే ఈ రోజు రాష్ట్ర కార్యాలయంలో, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఆధ్వర్యంలో మరికొందరు మంది బీజేపీ ముఖ్య నేతల ఆధ్వర్యంలో విజయ సంకల్ప యాత్ర అనే పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ త్వరలో ఒక బస్సు యాత్ర కూడా స్టార్ట్ చేయబోతుందని చెప్పారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1 వరకు బస్సు యాత్ర చేపడుతుంది. ఈ బస్సు యాత్ర 5 క్లస్టర్లుగా విభజించబడి జరుగుతుందని చెప్తున్నారు. ఈ 5 యాత్రలు కూడా ఒకేసారి 5 క్లస్టర్లలో నిర్వహించబడుతుందని చెప్తున్నారు. 5 క్లస్టర్లలో ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ అని ఒక క్లస్టర్ గా పెట్టారు. దీనికి కొమరభీం యాత్రను పెట్టారు. అలాగే రెండవది కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్లి అనేది ఉంది. దీనికి శాతవాహన యాత్ర అని, అలాగే ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ కు కాకతీయ యాత్ర అని, భువనగిరి, హైదరాబాద్, మల్కాజ్గిరికి భాగ్యనగర్ యాత్ర అని, 5వది చివరిది మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ కృష్ణమ్మ యాత్ర అని పెట్టి ఇలా 5 క్లస్టర్లుగా విభజిస్తూ ఈ 5 క్లస్టర్లలో కూడా ఒకేసారి 5 యాత్రలు బస్సులలో ప్రారంభం చేయడం జరుగుతుంది. అయితే ఈ యాత్రలకు ఒక్కొక్క క్లస్టర్ కు ఒక్కొక్క కేంద్ర మంత్రి కంపల్సరీగా ప్రారంభోత్సవం చేసి ఆ యాత్ర మొత్తంలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఈ యాత్రలో సందర్భంగా ఈ యాత్రలు కూడా ప్రతి క్లస్టర్ యాత్ర కూడా హైదరాబాద్ బార్డర్ టచ్ చేస్తూ ఉంటుందని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే ప్రతి క్లస్టర్ కూడా ఆయా మండలాలు కావచ్చు, ఆయా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన సెగ్మెంట్ కావచ్చు, వాటిని టచ్ చేస్తూ ఈ మండల ఈ యాత్రలు ఉండబోతున్నాయని చెప్పి వాళ్ళు కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏం చెప్పారంటే, ఈసారి హైదరాబాద్ లో ఎంఐఎం ను కంపల్సరీ మేము ఓడించబోతున్నాము, ఎంఐఎం కూడా ఆ సీట్ దక్కనేయకుండా మేము ప్రణాళికలు కూడా వేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో పాటు హైదరాబాద్ లో కూడా ఈ మార్చి 4వ తారీఖు మోడీని కూడా ఇన్వైట్ చేసి ఒక పెద్ద భారీ బహిరంగ సభ కూడా వారు ఏర్పాటు చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, జిల్లాకు సంబంధించిన నాయకులు కావచ్చు, మండల స్థాయి నాయకులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు మీటింగ్ లో పాల్గొంటారు. అలాగే ప్రతి క్లస్టర్ లో కూడా ఆయా నాయకులు మాత్రం పాల్గొంటారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా, మోడీ, అలాగే నరేంద్ర మోడీ, వీరితో పాటు మొత్తం ఒక 8 మంది కేంద్ర మంత్రులు ఈ క్లస్టర్లలో పాల్గొని ఆయా బస్సు యాత్రల్లో పాల్గొని అక్కడి నుంచి వారు 1 లేదా 2 రోజులతో పాటు 2 రోజుల పాటు వాళ్ళతో గడుపుతూ ఆ యాత్రను కొనసాగించే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే ఈ ప్రచారంలో భాగంగా ముఖ్యంగా వాళ్ళు తీసుకున్న పాయింట్ ఏంటంటే 18 సంవత్సరాల నుంచి 25 వయసు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యువత ఎక్కువగా బీజేపీ వైపు ఆకర్షింపబడుతున్నారు కాబట్టి వాళ్ళని మన వైపు తిప్పుకొని ఓటులాగా మలుచుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి దిశానిర్దేశం చేసే ప్రయత్నంలో ఉన్నారు. మొత్తంగా ఈ బీజేపీకి సంబంధించిన క్లస్టర్ల మీటింగ్ అనంతరం 4వ తారీఖు అంటే ఈ 5 క్లస్టర్ల మీటింగ్ అయిపోయిన తర్వాత మార్చి 4వ తారీఖున మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించి హైదరాబాద్ లో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ఓటర్లలో బీజేపీకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో మరింత ఉత్తేజపరిచి తమ వైపు తిప్పుకొని రాబోయే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు అంటే 10 నుంచి 14 సీట్లు అని చెప్పేసి మొదలు బీజేపీ భావించింది. ఇప్పుడు 17 స్థానాలు తాము గెలుచుకోవాలని చెప్పేసి కిషన్ రెడ్డి రీసెంట్ గా చెప్పిస్తున్నారు. కాబట్టి రాబోయే పార్లమెంట్ లో బీజేపీ కంపల్సరీ 17 సీట్లు గెలవాలనే ఉద్దేశంతో ఈ క్లస్టర్ల యాత్ర కావచ్చు, అలాగే మోడీ తీసుకుని వచ్చి బహిరంగ సభ నిర్వహించడం కావచ్చు మొదలైన అంశాలు బీజేపీ దూకుడుగా ప్రచారం పెంచుతుందని చెప్పొచ్చు నందు. ఓకే, రైట్. థ్యాంక్ యూ చారీ.